సత్యం శివం సుందరం అన్నీ నువ్వే అయితే కట్టుకున్న మొగుడిని నేనేమిటి? ఎందుకు వచ్చానంటే వెధవ ప్రశ్న. నేను ఎప్పుడు ఇక్కడే ఉన్నాను, నీలో ఉన్నాను, నీ ఒళ్ళంతా నేనే ఉన్నాను, నీ నీటి బొట్టై ఉన్నాను, నీ మెళ్ళు తాళి బొట్టై ఉన్నాను, నీ కాలు వేలు మెట్టై ఉన్నాను. మన మధ్య భార్యాభర్తల బంధం తెగిపోయి చాలా ఏళ్లయింది. నా దారి నేను, నా బ్రతుకుని నేను బతుకుతున్నాను. మాటి మాటికి వచ్చి నన్ను ఎందుకు ఇలా బాధ పెడతావు? అదేమిటి రాజీ, 5 భర్తలను ద్రౌపది ఏ భర్త తన్ని బాధ పెడుతున్నాడని ఏ పాయింట్లోనూ అనలేదు. అట్లాంటిది నేను ఏకైక భర్తని అడపతడప సింగిల్ పాయింట్ మీద వచ్చావని నన్నే బాధ పెడుతున్నావు అంటే నువ్వు పతివ్రత లిస్టులో చేరడం చాలా కష్టం. నువ్వేమన్నా సరే, నా దగ్గర డబ్బు లేదు, నేను ఇవ్వను. సరే, నువ్వు ఇస్తేనే గానీ నేను వెళ్ళలేను. వదలండి ప్లీజ్. అదేంటి రాజీ, మన ఇద్దరి మధ్యన ఏదో అక్రమ సంబంధం ఉన్నట్టుగా అటు విదిరించుకుంటావు. నేను తాళిగట్టిన మొగుడిని, మన ఇద్దరిని పవిత్ర బంధం అడ్డప్పుడు పాండు చిన్నబాయి ఇక్కడ లేడు. పట్టపగలు కూడా చిన్నబ్బాయితో ఏం పను? అమ్మగారు అన్నట్టు మర్చిపోయాను, చిన్నబ్బాయి మీకు 5,000 ఇమ్మన్నాడు. ఎవరో మహిళా మండి సుబ్బలక్ష్మి గారట, బాకీ కింద ఇచ్చారట. థ్యాంక్స్ రాజు, వాళ్ళ కోట 10,000, అందులో 5,000 ముట్టినాయి. మిగిలిన 5,000 పాయింట్ కోసం వర్జన్ చూసుకుని వస్తా. టాటా, బై బై. అమ్మగారు పదండి. మహిళా మండలి సుబ్బలక్ష్మి గారు బాకీ చెల్లించేశారా?